ఈవీఎంలో చిప్ మార్చొచ్చు, ఎవరికీ తెలియదు అనేది రాహుల్ ఆరోపణ. ఇది అబద్ధమే. ఈవీఎంలు వన్ టైం ప్రోగ్రామబుల్ ఓటీపీ చిప్ని ఉపయోగిస్తాయి. ఒక్కసారి ప్రోగ్రామ్ అయ్యాక మళ్ళీ మార్చలేం. బీఈఎల్ లేదా ఈసీఐఎల్లోనే బర్న్ అవుతాయి. ఎన్నికల కమిషన్ అధికారుల సమక్షంలో అది కూడా. 2017 నుంచి ఈవీఎంలో సెల్ఫ్ డయాగ్నోస్టిక్ ఫీచర్ కూడా ఉంది. అనధికారిక చిప్ ఉంటే మిషన్ స్టార్ట్ కాదన్నమాట. ఈవీఎంలో బ్లూటూత్ ఉందని బీజేపీ లీడర్ చెప్పాడు అని చెప్పి రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ చెప్పినటువంటి ఆ వ్యక్తి బీజేపీ అధికార ప్రతినిధి కాదు. ఈవీఎంలో ఎటువంటి వైర్లెస్ టెక్నాలజీలు ఉండవు, బ్లూటూత్ ఆర్ వైఫై అలాంటివి. ఎన్నికల కమిషన్ బహిరంగంగా ఛాలెంజ్ ఇచ్చింది. ఎవరైనా బ్లూటూత్ ఆన్ చేసి చూపిస్తే వాళ్లకు ₹1,50,00,000 బహుమతి ఇస్తాము అని. ఇప్పటి వరకు ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈసీ ఛాలెంజ్ని స్వీకరించలేదు. ఈవీఎంలు ఇండియాలోనే కనిపిస్తున్నాయి, ప్రపంచంలో ఎక్కడా లేవు. ఇది తప్పే. భూటాన్, నమీబియా, వెనుజులా అంటే గతంలో, బంగ్లాదేశ్ కొన్ని ఎన్నికల్లో ఇలాంటి దేశాలు కూడా ఈవీఎంలను ఉపయోగిస్తున్నాయి. అమెరికా, యూరోప్ దేశాలు డైరెక్ట్ రికార్డింగ్ ఈవీఎం కాకుండా వీవీప్యాట్లతో కూడిన పేపర్ ట్రయల్ లేదా ఓటర్ మార్క్డ్ పేపర్ బ్యాలెట్ని ఉపయోగిస్తాయి. కానీ అవి కూడా ఈవీఎం టెక్నాలజీనే. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మన జనాభా ఎంత, యూరోప్ దేశాలు లేదా ఇతర దేశాల యొక్క జనాభా ఎంత, కనుక కొన్నింటిని ఆయా దేశాలతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. రాహుల్ పరోక్షంగా ఈవీఎం వల్లే కాంగ్రెస్ ఓడిపోయింది అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న 2004, 2014 మధ్య పూర్తిగా వీవీప్యాట్లు కూడా లేని ఇవే ఈవీఎంలతో గతంలో కాంగ్రెస్ పలు ఎన్నికలు గెలిచింది. 2004 నుంచి 2009లో కేంద్రంలో కాంగ్రెస్ గెలిచింది కూడా ఇదే ఈవీఎంలతో. 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో గెలిచినప్పుడు రాహుల్ ఈవీఎం గురించి ఫిర్యాదు చేయలేదు. 2024లో ఒడిశా, హర్యానా, మహారాష్ట్రల్లో బీజేపీ గెలిచినప్పుడు మాత్రమే ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. ఈవీఎంను ఎవరైనా హ్యాక్ చేయవచ్చు. ఈవీఎంలు స్టాండ్ అలోన్ మిషన్లు. ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై ఏమీ కనెక్ట్ కావు. పోలింగ్ ముగిసిన తర్వాత కంట్రోల్ యూనిట్ సీల్ చేస్తుంది. ఎవరూ కూడా బటన్ నొక్కలేరు. కౌంటింగ్ రోజు మళ్ళీ అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే ఓపెన్ అవుతాయి. ఈసీఐ ఇప్పుడు ప్రభుత్వ అధీనంలో ఉంది. ఎన్నికలు మ్యానిప్యులేట్ అవుతున్నాయి. యూపీఏ టైంలో కూడా ఈసీఐ పూర్తిగా స్వతంత్రం చూపలేదు. 6 సిఈసీలు త్వరగా మారారు. పూర్తి టెన్యూరు ఎవరూ పూర్తి చేయలేదు. కానీ కాంగ్రెస్ 2004, 2009లో గెలిచినప్పుడు కుమ్మక్కు అని అనలేదెవరు. ఇప్పుడు 2023 చట్టంలో ఎల్ఓపిని కూడా చేర్చడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్కు కూడా వాయిస్ ఉంది. అంటే కాంగ్రెస్ పాలన కంటే మెరుగు. ఉదాహరణకు 2025లో సిఈసి జ్ఞానేష్ కుమార్ నియామకంలో రాహుల్ డీసెంట్ నోట్ ఇచ్చాడు.